కాబట్టి నేను భవిష్యత్తులో చెప్పచ్చు కదా. అవును. వైసీపీ రిలీజ్ చేసిన ఒక డిజిటల్ బుక్, మామూలు పుస్తకాలు లేదంటే ఇంతకు ముందు మేము ఇచ్చిన పథకాలు ఇవిగా చూసుకోండి ఇంటికి పాంప్లెట్ పంచిపెట్టడం ఒక రకంగా అది నెగిటివ్ అయి ఉండొచ్చు, కొంత దెబ్బ కూడా అయి ఉండొచ్చు ఓటమికి. ఇప్పుడు 2 ఏళ్ల వెన్నుపోటు దాని మీద ఒక డిజిటల్ బుక్ రిలీజ్ చేయడం ఎంతవరకు ప్రజల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం? అంటే సహజంగా పాజిటివ్ నెగిటివ్ అండి. నెగిటివ్గా ఇప్పుడు పాజిటివ్గా ఉండే వాళ్ళకి తెలుగుదేశం కూడా ఆ పుస్తకం తీయడు, చదవడం. వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు చదివే ఓపిక ఉండదు. కాకపోతే బయట జనానికి చెప్పుకోవడానికి ఒక టాపిక్ ఉంటుంది. వీళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చర్చకి, ప్లస్ వీళ్ళు ఇప్పుడు అనేక మంది ఇన్ఫ్లుయెన్సర్లను తయారు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు కదా. మనం ఇదివరకు ఎప్పటికీ అబ్జర్వ్ చేస్తే ఇదివరకు వీళ్ళకి ఎవరి దొరక్క మనలాంటి వాళ్ళు వీడియోలు వేసుకునేవాళ్ళు, దానికి మనకు అంటగట్టుకునేవాళ్ళు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు. బట్ ఇప్పుడు వాళ్ళు చూస్తుంటే అనేక మంది దాదాపుగా 20-30 మంది దాకా కనబడుతున్నారు వాళ్ళ తరపున ఇన్ఫ్లుయెన్సర్. ఇప్పుడు అతని పేరేంటి, కిరాక్ మాట్లాడితే అతనికి కౌంటర్గా ఒక 2-3 అమ్మాయిలు అబ్బాయిలు అట్లాంటిది ఒక స్ట్రాటజిక్ గా పోతున్నారు. కాస్త ఒక రకంగా చెప్పాలంటే ఇంతకు ముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అడ్డదిడ్డంగా వాళ్ళని బూతులు తిడతా వీళ్ళని బూతులు తిడతా సిస్టమ్ నుంచి ఒక సిస్టమేటిక్ అటాకింగ్ ధోరణిలోకి వచ్చారు వీళ్ళు. అందులో భాగం ఓ రకంగా అడ్వాన్స్డ్గా ఉన్నారు. ఇప్పుడు అడ్వాన్స్డ్ యాజిటేటివ్ మూమెంట్లోకి వచ్చారు.